ఇవాళ మెథడ్ 4 చెప్తాను. టు ఫైండ్ పిఏ. మెథడ్ 4 ఎప్పుడు అప్లై చేయాలంటే మనము రైట్ సైడ్ e⁻ax ఇంటూ దాంతో పాటు ఒక ఎక్స్ ఫంక్షన్, అది x⁻n ఉండొచ్చు, లేదా కాస్ సైన్ లేదా వాటి ప్రోడక్ట్ కూడా ఉండొచ్చు. ఇలా ఉంటే మెథడ్ 4 అప్లై చేయాలి. ఓన్లీ e⁻x ఉంటే మెథడ్ 1, సైన్ కానీ కాస్ కానీ ఉంటే మెథడ్ 2, x⁻n ఉంటే మెథడ్ 3, వాటి ప్రోడక్ట్ ఉంటే మెథడ్ 4. మెథడ్ 4 లో ఏం చేయాలంటే e⁻ax ఇంటూ b ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఉందో అది అబ్జర్వ్ చేయాలా, d ప్లేస్ లో d ప్లస్ a సబ్స్టిట్యూట్ చేయాలా దీంట్లో. తర్వాత ఇది ఎక్స్టర్నల్ రాసేయాలి, ప్రోడక్ట్ నుంచి బయటకు తీసుకొచ్చాలి. ఇది ప్రోడక్ట్ నుంచి బయటకు తీసుకొచ్చి వెంటనే సబ్స్టిట్యూట్ చేసేయాలి. ఆ తర్వాత b అంటే సపోజ్ x² ఉందనుకో మెథడ్ 3 అప్లై చేయాలి. సైన్ కానీ కాస్ కానీ ఉంటే మెథడ్ 2 అప్లై చేయాలి. ఓకే, అర్థమైందా నేను చెప్పింది? ఓకే, మెథడ్ 4 అప్లై చేయాల్సింది ఇప్పుడు e⁻ax ఇంటూ b. ఇందులో ఏం చేయాలా, d ప్లేస్ లో d ప్లస్ a అలా సబ్స్టిట్యూట్ చేసిన వెంటనే e⁻ax ఏం రాయాలా, ఈ ప్రోడక్ట్ లో నుంచి బయట రాసేయాలి. అయిపోయింది దాంతో పని. మనకి ఎగ్జాంపుల్, ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. క్వశ్చన్ అర్థమైందా? ఏం క్వశ్చన్ ఇది? క్యాపిటల్ D స్క్వేర్ మైనస్ 6d ప్లస్ 30 ఇంటూ y ఈజ్ ఈక్వల్ టు 8 e⁻3x sin 2x. ప్రోడక్ట్ ఉందా? ఈ ఫార్ములా ఉందా? మెథడ్ 4 అప్లై చేయాలి. మనం వదిలేదు ఏ రాసేది అర్థమైందనుకుంటున్నాం. CFPA మీకు ఆల్రెడీ మోడల్ చాలా చెప్పారు. PA చెప్తారు 1/, ఇదే రాశాను, 8 కామన్ తీశాను. అర్థమైంది అనుకుంటాను అక్కడ దాకా? ఓకేనా? ఓకే, మెథడ్ 4 ఏది అప్లై చేయాలి ఇప్పుడు? మెథడ్ 4. ఎందుకు మెథడ్ 4 అప్లై చేయాలా? ప్రోడక్ట్ ఉంది కాబట్టి ఏం చేయాలి మెథడ్ 4 లో? d ప్లస్ 3 దీనిలో పెట్టారు. ఏమవుతుంది అప్పుడు? e⁻3x బయట రాస్తారు. నీ డౌట్? a ప్లస్ b హోల్ స్క్వేర్ d స్క్వేర్ ప్లస్ 6d ఇక్కడ మైనస్ 6d 6d ప్లస్ b స్క్వేర్ 9 మైనస్ 18 మైనస్ 9 ప్లస్ 30. ఎనీ డౌట్? ఇదేమో ఇప్పుడు ఓన్లీ ఏ మెథడ్ అప్లై చేయాలా? మెథడ్ 2. ఏ మెథడ్ 2? పుట్ d స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు మైనస్ b స్క్వేర్ మైనస్ 4 u స్క్వేర్ ఎంత? 4 మైనస్ 4 ఏమైతుంది అప్పుడు? 1/0. ఎనీ డౌట్? ఎనీ డౌట్? does not exist. does not exist. అప్పుడు ఏం చేయాలి? ఎగ్జిస్ట్ కానప్పుడు ఏం చేయాలి? ఎగ్జిస్ట్ కానప్పుడు x తో మల్టిప్లై చేయాలి. దీన్ని x 8 e⁻3x x 1/, రాసి దీన్ని డెరివేటివ్ చేయాలి. ఇంటూ ఇది యాడ్. ఎనీ డౌట్? ఎనీ డౌట్? 2 4 जा 4x e⁻3x 1/d అంటే ఏమని చెప్పాను నిన్న? 1/d అంటే ఏం సింపుల్ అర్థము? ఇంటిగ్రల్.
integral 1 by d అంటే integral integral sin 2x అనే ఫార్ములా minus cos 2x by 2 2 any doubt ఏమైనా డౌట్ ఉందా అడగండి అది 6 plus r minus sin 4 ఇది ఇక్కడ నుంచి ఇది ఎలా వచ్చింది minus b plus r minus square root of b square minus 4ac by 2a a అంటే 1 ఇక్కడ b అంటే minus 6 c అంటే 13 b minus b అంటే 6 plus r minus square root of b square 36 minus 4ac minus 52 4 into 13 52 plus r minus root of minus 16 అంటే I root 16 అంటే I4 అర్థమైందా by 2a 2 into 1 2 ఎనీ డౌట్ ఇంకా ఎనీ డౌట్ నీ నుంచి డౌట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వే అడగడం వాళ్ళకన్నా చెట్టు మీద ఉంటున్నావు లేదు కదా నో డౌట్ రైట్ సెకండ్ క్వశ్చన్ కొందాం సెకండ్ క్వశ్చన్ ఓకే క్వశ్చన్ d square plus 2d plus 2y equals to mc power x. AE m is equal to formula minus b minus 2 plus r minus root of b square 4 minus a root of minus 4 I2 by 2 any doubt PI okay ఏ మెథడ్ అప్లై చేయాలా ప్రోడక్ట్ రూల్ 4 ఏం చేయాలి రూల్ 4 లో d ప్లేస్ లో d ప్లస్ 1 ఇది సబ్స్టిట్యూట్ చేయాలి ఇప్పుడు e పవర్ x ఫస్ట్ బయట రాస్తాం ఎనీ డౌట్ no doubt d square plus 2b plus 2d plus 4d plus 1 plus 2 plus 2 any doubt ఇప్పుడు ఏది ఉంది ఇక్కడ ఓన్లీ x ఉంది ఏ మెథడ్ అప్లై చేయాలి మెథడ్ 3 ఏ మెథడ్ అప్లై చేయాలా మెథడ్ 3 ఏ మెథడ్ 3 కాన్స్టెంట్ కామన్ తీయాలి by 5 any doubt 1 by కాన్స్టెంట్ కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగులుతుంది 1 ప్లస్ ఇక్కడ ఏం మిగులుతుంది d స్క్వేర్ by 5 ఇది 5 తీసుకుంటే పవర్ minus 1 any doubt అవును 1 by x అనుకో x పవర్ minus 1 అని రాయచ్చా పై తీసుకెళ్తే పవర్ minus 1 ఎనీ డౌట్ ఇప్పుడు ఏం అప్లై చేయాలి బైనామియల్ థీరం ఏమది బైనామియల్ ఎక్స్పాన్షన్ ఆన్లైన్ 1 ప్లస్ theta whole power minus 1 ఏ ఫార్ములా 1 minus theta plus theta square minus and so on theta అంటే అదా 1 minus theta ఇదంతా రాశారు ఇంకా theta square రాసే పని లేదు ఇక్కడ నుంచి రాసే పని లేదు ఎందుకు రాసే పని లేదు ఇక్కడ x పవర్ 1 ఉంది కాబట్టి హైయర్ డెరివేటివ్స్ 0 అవుతాయి ఎనీ డౌట్ మల్టిప్లై చేస్తా 1 into x d square x ఎంత dx అంటే ఏమి dx చెప్పండి d by dx of x ఎంత
1 d square x మళ్ళీ దీని డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది 0 d square x అంటే ఏమి 0 ఏమవుతుంది అప్పుడు ఇది ఏమవుతుంది 0 ఇది ఏమవుతుంది dx 1 dx 1 4/5 into 1 అదే ఇది డౌట్ మీకు అదే డౌట్ చాలా ఉన్నాయి ఇందులో కదా ఇడ మెథడ్ 3 అప్లై చేశాను మెథడ్ 4 అప్లై చేశాను చేసిన తర్వాత మెథడ్ 3 లో ఏం చేయాలని నిన్న వెళ్ళలేదు కాబట్టి డౌట్ వచ్చింది నిన్న వీడియోస్ చూడండి మెథడ్ 3 కాన్స్టెంట్ కామన్ తీయాలి కామన్ తీస్తే 1/1 ప్లస్ బై 5 తీసుకుంటే హోల్ పవర్ -1 ఫార్ములా అప్లై చేయాలి జిగ్జాగ్ తీసుకోవాలి అర్థమైందా రైట్ నెక్స్ట్ క్వశ్చన్ ये रास्ता में m minus 1 whole square m is equal to 1 1 cf any doubt pi దీనిలా రాసుకోవచ్చా e power 3x into x square ఏ మెథడ్ అప్లై చేయాలి ఇక్కడ ఓ ఏం చేయాలా d plus 3 సబ్స్టిట్యూట్ చేయాలి అప్పుడు ఇది బయట రాస్తాం d plus 3 minus 1 ఎంత ఓకేనా ఓకే ఏ మెథడ్ అప్లై చేయాలిరా మెథడ్ ఏ మెథడ్ మెథడ్ 3 ఏం చేయాలి మెథడ్ 3 లో కాన్స్టెంట్ కామన్ తీయాలి తీసేనా ఏమైతుంది అప్పుడు ఇక్కడ 2 ప్లేస్ లో 1 ఇది ఏమొస్తుంది d/2 పైకి తీసుకుంటే ఫస్ట్ వన్ రాస్తే 1 ప్లస్ d/2 హోల్ పవర్ 2 ఇంటూ ఏం అప్లై చేయాలి ఇక్కడ ఏం బైనామియల్ థీరం 1 minus 2 theta square we got to square one right plus 3 theta square our formula place any doubt x square to what place 1 into x square 2 to dx square 0 ये बोलता dx square yes d by dx of x square ఎంత 2x 3/4 d square x square 2 d square x square ఏం చేయాలి దీన్ని మళ్ళీ డెరివేటివ్ చేయాలి ఏమవుతుంది 2 వచ్చిందా ఎనీ డౌట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి సిఎం నేను రాస్తాను సిఏ ఇప్పుడు చెప్తా 1/d square minus 4x into ఈ మెథడ్ లో sin h ఏం సబ్స్టిట్యూట్ చేయమన్నాను మల్టిప్లై చేసి ఇలా రాసుకున్నాం ఎనీ డౌట్ ఏ మెథడ్ అప్లై చేయాలి ఇక్కడ d బదులు ఏం రాయాలి ఇక్కడ d plus 1 ఏమైతుంది అప్పుడు d plus 1 whole square ఏమైతుంది d plus 1 whole square అంటే d square plus 2d plus 1 minus 4 minus 3 into next method 4 ఇక్కడ ఏం చేయాలి d బదులు d minus 1 minus 1 అని పెడతావు మెథడ్ 1 తగ్గుతుంది ఇక్కడ d బదులు d minus 1 ఇక్కడ d బదులు d plus 1 ఓకేనా d minus 1 పెడితే d square minus 2d plus 1 minus 4 minus 3 ఎనీ డౌట్ ఇప్పుడు ఏం అప్లై చేయాలి దీనికి మెథడ్ ఏముంది ఇక్కడ x ఉంది ఏ మెథడ్ అప్లై చేయాలి x ఉంది మెథడ్ 3 మెథడ్ రాస్తున్నారు మెథడ్ 3 లో ఏం చేస్తారు మెథడ్ 3 e పవర్ x by 2 ఏం చేయాలా ఏముంది కాన్స్టెంట్ అక్కడ 1 by minus
3 కామన్ తీస్తాం. తీస్తే ఏమవుతుంది? 1 ఫస్ట్ రాస్తాం మైనస్ d స్క్వేర్ ప్లస్ 2d/3 మైనస్ కామన్ పెట్టినాం. ఎనీ డౌట్స్? ఎనీ డౌట్స్? ఇంటూ x. ఎనీ డౌట్? ఎనీ డౌట్? మైనస్ e పవర్ మైనస్ x బై 2 ఏ కామన్ తీయాలా? 1 బై మైనస్ 3 కామన్ తీస్తే ఏమొస్తుందిరా? 1 మైనస్ d స్క్వేర్ బై 3 మైనస్ 2d/3 ఇంటూ x. ఎనీ డౌట్? నెక్స్ట్ మైనస్ 3 ఇంటూ 2 మైనస్ 6. ఇది పై తీసిపోతే ఏమవుతుంది? 1 మైనస్ d స్క్వేర్ బై 3 ప్లస్ 2d/3 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ x మైనస్ e పవర్ మైనస్ x బై మైనస్ 6 మైనస్ మైనస్ ప్లస్ 6 మైనస్ మైనస్ నెక్స్ట్ 1 మైనస్ d స్క్వేర్ బై 3 మైనస్ 2d/3 హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ x. బైనామియల్ థీరం. ఏం బైనామియల్ థీరం? 1 మైనస్ θ హోల్ పవర్ మైనస్ 1 ఏమే 1 ప్లస్ θ అక్కడ పెట్టాలి. అవసరం లేదు, స్క్వేర్ అవసరం లేదు. మైనస్ e పవర్ x బై 6 1 ప్లస్ d స్క్వేర్ బై 3 ప్లస్ 2d/3. ఎనీ డౌట్? మైనస్ ప్లస్ e పవర్ మైనస్ x బై 6 1 ప్లస్ d స్క్వేర్ బై 3 మైనస్ 2d/3. అర్థమైందా? అర్థమైందా? ఏమవుతుంది మరి? ఏమవుతుంది? మైనస్ e పవర్ x బై 6 1 into x d స్క్వేర్ x 0 dx. 1 సో ఏం మిగులుతుంది ఇక్కడ? ప్లస్ e పవర్ మైనస్ x బై 6 1 into x d స్క్వేర్ x dx minus 2/3. Any doubt? Any doubt? Y is equal to ఏం రాయాలా లాస్ట్ లో? తర్వాత ఏం చేయాలా? CF ని PA ని సబ్స్టిట్యూట్ చేసి యాడ్ చేయాలి. అర్థమైందా? రైట్.